బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు బ్రో. ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి ఎంతో మంది బలైపోతూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గడిచిన ఏడాదిన్నర కాలంలోనే 24 మంది వరకు మరణించినట్లు గణాంకాలు చెబుతూ ఉన్నాయి. తాజాగా శనివారం ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో ఈ మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదముందని ఆందోళన చెందుతున్న వారి సంఖ్య కోకొల్లలు. దీని బారిన ఎవరూ పడకుండా ప్రభుత్వం పర్యవేక్షించాలని ప్రజలు వేడుకుంటూ ఉన్నారు. దర్యాప్తు సంస్థలు ఈ నేపథ్యంలో అప్రమత్తమవుతూ ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో తెలంగాణ గేమింగ్ చట్టం 2017ను అనుసరించి ఆన్లైన్ బెట్టింగ్పై నిషేధం విధించారు. ఈ క్రమంలో ఆన్లైన్లో అక్రమ గేమింగ్ యాప్లతో పాటు బెట్టింగ్ యాప్లను యాక్సెస్ చేసేందుకు అనుమతి లేదు. జియో ఫైనింగ్ సాంకేతికత ద్వారా బెట్టింగ్ వెబ్సైట్లు రాష్ట్రంలో యాక్సెస్ కాకుండా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పర్యవేక్షిస్తూ ఉంది. ఈ క్రమంలోనే గత జనవరి 29న ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్టోర్స్, ప్రధాన గేమింగ్ ప్లాట్ఫామ్ల నిర్వాహకులతో పాటు ఇంటర్నెట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రతినిధులతో టీజీసీఎస్బీ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. జియో ఫైనింగ్స్ కఠినమైన కేవైసీ నిబంధనలు పాటించని, స్థానిక చట్టాలను ఉల్లంఘించే గేమింగ్ ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ ఆన్లైన్లో బెట్టింగ్ దందా నియంత్రణకు వచ్చిన దాఖలాలే లేవు. పలువురు యథేచ్ఛగా యాప్లను డౌన్లోడ్ చేస్తూ ఉన్నారు. కొందరు నకిలీ జీపీఎస్ యాప్లను వినియోగిస్తుండగా మరికొందరు తమ ఫోన్లకు నిర్వాహకులు పంపిన లింక్ల ద్వారా యాప్లను నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారికి ఇంతమంది యువత బలవుతున్నా విదేశాల నుండి ఈ యాప్లను నిర్వహిస్తుండటంతో దర్యాప్తు కష్టతరమవుతుందని పోలీసులు చెబుతూ ఉన్నారు. ఇలాంటి యాప్లపై చర్యల కోసం కేంద్ర హోంశాఖ నివేదిక పంపే పనిలో టీజీసీఎస్బీ నిమగ్నమైంది. చాలా యాప్లు చట్టబద్ధమైన అనుమతులు లేకుండా నడుస్తుండటంతో డబ్బును వెనక్కి తీసుకునే అవకాశం చాలా తక్కువ. మరోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా సినీ ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు నకిలీ టెస్టిమోనియల్స్, మోసపూరితంగా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తుండటంతో ఎందరో ఆకర్షితులవుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ సమస్యగా మారడంతో జీఎస్టీ ఇంటెలిజెన్స్ కొరట చలిపించింది. విదేశాల నుండి అక్రమంగా నడుస్తున్న 357 ఆన్లైన్ వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు 2400 బ్యాంక్ ఖాతాలను జప్తు చేసింది. మరో 166 మ్యూల్ ఖాతాలను బ్లాక్ చేయించింది. అలాగే ఇంకో 700 ఆఫ్షోర్ ఈ గేమింగ్ కంపెనీల కార్యకలాపాలపై నిఘా ఉంచింది. అలాగే టీజీసీఎస్బీ సైతం ఇప్పటి వరకు 108 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేయించింది. తెలంగాణలో యాక్సెస్ను అడ్డుకునేందుకు 133 భారతీయ బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు నోటీసులు పంపారు. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించిన రానా, విజయ్ దేవరకొండ తదితర 25 మంది సినీ ప్రముఖులపై, మియాపూర్ ఠాణాలో మరో 11 మంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట ఠాణాలో కేసులు నమోదు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు గురైన బెట్టింగ్ ప్లాట్ఫామ్ల గురించి ఫిర్యాదు చేయాలన్నా వాట్సాప్లో 8712672222ను సంప్రదించాలని టీజీసీఎస్బీ సూచిస్తోంది.